బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాద పార్టీలు ఎక్కువ. అందులో ప్రధానమైనటువంటిది ఈ జమాయతే ఇస్లాం. జమాయతే ఇస్లాం ఎప్పుడైతే ఈ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడేసి ఆవిడ బయటికి వెళ్ళిపోయారో అప్పటి నుంచి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. అప్పటి వరకు నిషేధంలో ఉంది. ఎందుకంటే అంత మత ఛాందసవాద పార్టీ. ఎప్పుడు ఉద్రిక్తతలు లేదా అల్లర్లు, గొడవలు ఇదే జమాయతే ఇస్లాం తెలిసినటువంటిది. అందుకే షేక్ హసీనా ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలనుకుంది. కానీ 2024 ఆగస్టు 5వ తారీఖున ఈవిడ బయటికి రావడంతో భారతదేశం వచ్చిన తర్వాత ఆ పార్టీ బుసలు కొట్టడమే కాకుండా హిందువుల మీద దాడులు చేసి ఎంతోమంది ఊచకోతకు కారణమయ్యారు. ఆ తర్వాత ఆ ఉద్రిక్తత పరిస్థితుల్లో నిరసనలు, రాస్తారోకులు, ఆ విప్లవంలో ఉన్నటువంటి యువకులు కూడా ఈ పార్టీతో జతకట్టడం వల్ల ఇక మన గెలుపు డోకా లేదనుకున్నారు. మరొక వైపు బిఎన్పి పార్టీకి చెందినటువంటి తారిక్ రెహమాన్ వచ్చినా ఏం జరగదు, ఆయనకి ఓట్లు వేయరు, 17 సంవత్సరాల తర్వాత లండన్ నుండి వస్తున్నాడు, పైగా అవినీతి చేసి వెళ్ళాడు కాబట్టి ప్రజలందరూ మన వైపే ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మూర్ఖులు, మతం కోసం పాటుపడేటటువంటి వాళ్ళు కాబట్టి మనకి ఓట్లు వేస్తారు అనుకున్నారు. అంతేకాకుండా మరొక ఆశ ఏంటి, జియా ఖలీదా అనారోగ్యంతో చనిపోతారు. సో ఇక పెద్దగా ఈయన కూడా మళ్ళీ గెలిచినా సరే లండన్ వెళ్ళిపోతాడేనో, లేకపోతే ఈయన పెద్దగా బంగ్లాదేశ్ మీద ఏం ప్రేమ ఉంది, బంగ్లాదేశ్ మీద పెద్దగా పట్టు లేదని అనుకుంటారు కాబట్టి మనకే ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ 299 స్థానాలకి 211, 210 స్థానాలు బిఎన్పి గెలుచుకోవడం, వీళ్ళకి కేవలం 11 పార్టీలు కలిసి పోటీ చేస్తే 77 స్థానాలు రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికాతో సంబంధాలు పెట్టుకోవడం. ఠాగూర్గావ్లో జరిగినటువంటి బహిరంగ సభలో బిఎన్పికి చెందినటువంటి సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అనే ఆయన ఈ జమాయతే ఇస్లాంకి చెందినటువంటి పార్టీ మీద దుమ్మెత్తు పోశారు. అమెరికాతో సంబంధాలు నిలుపుతుంది, అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటుంది, దానివల్ల బంగ్లాదేశ్ యొక్క స్థిరత్వం పాడైపోద్ది, దానివల్ల బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి, మొత్తం అమెరికా చేతికి వెళ్ళిపోద్ది, విదేశాల చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోద్ది, కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయకండి అంటే జమాయతే ఇస్లాం దాన్ని వ్యతిరేకించకపోగా గర్వంగా చెప్పుకుంది. అది పెద్ద మైనస్ అయిపోయింది. దానివల్లే బంగ్లా ప్రజలు ఎక్కడికక్కడ ఈ బిఎన్పికి ఓటు వేయడం, అయ్యా ముందు నుంచే బిఎన్పికి మంచి ఓటు బ్యాంక్ ఉంది, ఈ జమాయతే ఇస్లాం కూడా మంచి ఇది ఉంది, పట్టు ఉంది, కాకపోతే అది ఓట్లుగా మారలేదు. ఈ అమెరికాతో ఎప్పుడైతే వీళ్ళు సంబంధాలు నిలిపారో ఇక అప్పటి నుంచి పూర్తిగా ఓట్లన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయాయి. అందుకే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు, అమెరికాతో మనం సంబంధాలు పెట్టుకొని తప్పు చేశామా అని.